ధర్మాన్ని రక్షించాలంటే ప్రతి మనిషికి ఉన్న కర్తవ్యాన్ని గుర్తు చేసే గ్రంథం భగవద్గీత అని మంత్రి శ్రీధరబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో సామూహిక భగవద్గీత విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భగవద్గీతలోని 6, 12, 17 అధ్యాయాలను సామూహికంగా పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. సనాతన ధర్మ ప్రచార సమితి వారికి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించినందుకు మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రి శ్రీధరబాబు చేతుల మీదుగా రికార్డు ప్రశంస పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు. మన దేవతలు ఏ విధంగానైతే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటని చెప్పదలుచుకున్న రెండు ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రవచనాలు ఈరోజు వాళ్ళు ఎంత పెద్దవారైన పార్వతీ టీచర్ గారు 87 ఏళ్ళు వారికి. ఆ 87వ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలని, విలువలతో కూడుకున్న సమాజాన్ని ముందుకు నడపాలని, భక్తులకు సంబంధించి కేవలం మనం పూర్తి చేస్తూ ఉన్నాం, నాకు ఇది కావాలి అది కావాలి, ఆ భగవంతుని పూర్తి చేస్తాం. దాంతోపాటు భగవంతుడు అంటే భక్తి శ్రద్ధలతో కూడుకున్న ఒక ప్రధానమైన అంశంగా వివరించడానికి అనేక అంశాలు